హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నవంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా అయితే చెప్తాను. సో, ఇందులో ముఖ్యంగా మొదటిదొచ్చేసి నవంబర్ నెలలో ఇవ్వబోతున్నటువంటి పెన్షన్‌లకు సంబంధించి తేదీలైతే మార్పులైతే చెందాయన్నమాట. సో, యాక్చువల్‌గా ప్రతి నెల కూడా 1, 2 తేదీల్లో పంపిణీ అయితే చేస్తారు కదా! అయితే ఈసారి మాత్రము ఈ 1వ తేదీనైతే ఇస్తారు. 2వ తేదీన మాత్రం సెలవు దినం ఉంది. ఆదివారం వచ్చింది. ఆ రోజు ఇవ్వరనమాట. సో, నవంబర్ 3వ తేదీనైతే తిరిగి పెన్షన్ అనేది ఇచ్చేసి పూర్తి చేసేస్తారు. కాబట్టి నవంబర్ 1, 3 తేదీల్లో మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేయబడుతుందని లబ్ధిదారులకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో, తప్పకుండా మీరందరూ కూడా వీడియోని పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ చాలా ఉన్నాయి. సో, పెన్షన్‌లకు సంబంధించి మరియు సదరం సర్టిఫికేట్‌లకు సంబంధించి మరియు సదరం స్లాట్స్‌కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వివరంగా అయితే చెప్తాను. సో, తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ముందుగా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు టెలిగ్రామ్ ఛానల్‌లో ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? సో, ఇక టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది నవంబర్ 1 మరియు 3 తేదీల్లో పంపిణీ జరుగుతుందని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకు అనేది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ నవంబర్ నెలలోనే కొత్త పెన్షన్లు అనేటివి యాడ్ అయ్యి ఉన్నాయన్నమాట. సో, ఎందుకు యాడ్ అయ్యి ఉన్నాయంటే ప్రతి నెల కూడా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం అయితే గ్రామ వార్డు సచివాలయం అధికారుల ద్వారా అయితే అప్లై అయితే చేయిస్తూనే ఉందన్నమాట. ఇలా అప్లై చేసిన వాళ్ళు ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో, అక్టోబర్ నెలలో 2 నెలలకు సంబంధించిన వారి పేర్లు అనేటివి ఒక ఫ్యూ డేస్ బ్యాక్ అయితే ఈకేవైసీ కొరకు అయితే వచ్చాయన్నమాట. ఎవరైతే ఈకేవైసీ చేసుకుని ఉన్నారో వారి పేర్లు అనేటివి యాడ్ అయినాయి. సో, వారికి వచ్చేసి ఈ నవంబర్ నెలలోనే కొత్త పెన్షన్లు రూ. 4,000 స్పోర్ట్స్ కేటగిరీ అయితే ఇవ్వబోతున్నారనమాట. సో, కాబట్టి కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ అయితే అయినట్లు సమాచారం అయితే అందించింది ఏపీ ప్రభుత్వము. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ ఏంటంటే అప్పీల్ చేసుకున్నారు కదా చాలా మంది కూడా. సో, పెన్షన్ రకం మారిపోయిందని లేదా పెన్షన్ రద్దు అయిందని ఇలా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉన్నారో అలానే అప్పీల్ చేసుకోకుండా మాకు వచ్చింది చాలులే అనుకొని ఉన్నారు కొంతమంది అయితే. అంటే రూ. 15,000 పెన్షన్ అనేది పొందుతూ ఉండి సడన్‌గా రూ. 6,000 పెన్షన్‌కి మారిపోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా రూ. 6,000 పెన్షన్ నుంచి రూ. 4,000కి మారిపోయినటువంటి వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళు కామ్‌గా ఉండిపోయారు. అప్పీల్ అయితే చేసుకోలేదు. సో, అలాంటి వాళ్ళకి కూడా గుడ్ న్యూస్ అనేది వచ్చింది. అలానే ముఖ్యంగా పెన్షన్ రద్దయిపోయింది. అప్పీల్ చేసుకుందామా? వద్దా? అనే డౌట్‌తో ఉండి ఎవరైతే అప్పీల్ చేసుకోలేదో వారికి సంబంధించిన పేర్లు కూడా వచ్చాయి. సో, కాబట్టి మొత్తానికి అక్టోబర్ నెలలో ఏ పెన్షన్ అయితే పొందారో ఆ పెన్షన్సే మళ్ళీ కూడా యాడ్ అయినాయన్నమాట నవంబర్ నెలకు సంబంధించి. సో, నవంబర్ నెలలో గుడ్ న్యూస్ అయితే ఇదేనన్నమాట. అప్పీల్ చేసుకున్నా, చేసుకోకపోయినా మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయి ఉంది. సో, పెన్షన్ అమౌంట్ అనేది తీసుకోండి. ఇకపోతే ఈ అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం ఏంటంటే మీకు ఒక చేదు వార్తగా చెప్పవచ్చు. ఎవరైతే పెన్షన్ రద్దు కాబడిందో లేదా పెన్షన్ రకము చేంజ్ అయిందో వారికి ఫైనల్ రిజల్ట్ అనేది ఈ నవంబర్ నెలలోనే నెలాఖరు లోపలైతే నోటీస్ రూపంలో అయితే అందబోతుందన్నమాట. సో, కాబట్టి మీ పెన్షన్ ఉంచాలా లేదా అనేది గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసేయబోతుంది ఈ నెలలోనే. సో, కాబట్టి ఈ నవంబర్ నెలలోనే పెన్షన్‌కి సంబంధించి ముఖ్యంగా రూ. 15,000 పెన్షన్స్, రూ. 10,000 పెన్షన్స్, రూ. 6,000 పెన్షన్స్‌కి వెరిఫికేషన్స్ అనేటివి కంప్లీట్‌గా క్లోజ్ చేయబోతుంది. ఇక కొత్త నోటీసులు కూడా జారీ అవ్వొచ్చనమాట. ఎవరికైతే ఇంతవరకు నోటీస్ రాకుండా ఉన్నాయో ఈ కేటగిరీల్లో వారికి నోటీసులు కూడా రావచ్చు. సో, వారికి కూడా నోటీస్ అనేది అందుతుంది. వాళ్ళు కూడా రీఅసెస్మెంట్‌కి వెళ్ళాలి. సో, ఇక్కడ ఈ ప్రక్రియలు అనేటివి జరుగుతూనే ఉంటాయి నిరంతరంగానే. ఇకపోతే చాలామంది కూడా ఓకేనా ఆన్ రిక్వెస్ట్‌గా అడుగుతున్నటువంటి ప్రశ్న కొత్త సదరం స్లాట్స్ అనేటివి ఎప్పుడు ఓపెన్ అవుతాయి? సో, ఇక్కడ మనకు అక్టోబర్ నెలలో ఓపెన్ అవుతాయని చెప్పి మీరు అన్నారు కదా! ఇంకా ఎందుకు డిలే అయిపోయింది? ఈ నెలలో ఎందుకు రిలీజ్ చేయలేదు? ఈ నవంబర్ నెలలో అయినా రిలీజ్ చేస్తారని చెప్పి అడుగుతున్నారండి. సో, నవంబర్ నెలలో ఈ యొక్క సదరం స్లాట్స్ ఓపెన్ చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ప్రెజెంట్ ఈ యొక్క సెర్ఫ్ అధికారుల యొక్క నిర్ణయాల ప్రకారము ఈ యొక్క రీఅసెస్మెంట్ సెకండ్ టైం అప్పీల్ చేసుకొని ఉన్నారు కదా! వారికి సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తి చేసేసిన తర్వాతనే సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ అయినప్పుడు నేను తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో లేదా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో, ఈ యొక్క సదరం స్లాట్స్ అనేటివి ఎందుకొరకంటే సదరం సర్టిఫికేట్ కొరకు మీ యొక్క వికలాంగత్వం పర్సెంటేజ్ అనేది తెలుసుకునే దాని కొరకు. దీన్ని బట్టి మీకు వివిధ రకాల బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్‌కి పెన్షన్ అనేది రావాలంటే సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. వికలాంగులకు లేదా మెడికల్ పెన్షన్ పొందాలి అనుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి. సో, కాబట్టి సదరం స్లాట్స్ కూడా ఈ నవంబర్ నెలలోనే ఓపెన్ అవుతాయి అనే దానికి సమాచారం అయితే ఇదేనన్నమాట. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది కూడా కొత్త పెన్షన్స్ 50 సంవత్సరాల పెన్షన్స్, విడో పెన్షన్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో, 50 సంవత్సరాల పెన్షన్స్ సంబంధించి ప్రెజెంట్ ఎలాంటి అప్డేట్ కూడా లేదండి. ఎవరు చెప్పినా నమ్మవద్దు. ఎందుకంటే ఏదైనా సమాచారం వచ్చిందంటే ప్రతి ఒక్కరు జెన్యూన్‌గా మీరు ఫాలో అయ్యేటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్తారనమాట. 50 సంవత్సరాల పెన్షన్ వచ్చిందా లేదా అనేది. సో, కాబట్టి ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు కొత్త పెన్షన్‌లకు సంబంధించి. అయితే ఇక్కడ
మరొకటి చెప్పాలండి మీకు, విడోలు ఉంటారు కదా, సో భర్త చనిపోయినటువంటి వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ద్వారా జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా 20,000 రూపాయలు అయితే రాబోతుందన్నమాట. అయితే ఈ 20,000 రూపాయలు ఒకేసారి అయితే వస్తుందండి, పెన్షన్ రూపంలో కాదు, ఒకేసారి అయితే వస్తుంది. సో నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ కింద. సో దీనికి మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ యొక్క నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్కి సంబంధించి వితంతువులకు 20,000 రూపాయలు అయితే వస్తుందని చెప్తున్నాను కదా. ఈ పథకానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే ఒకసారి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, లేదా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే చేసి పెట్టున్నాను, మీరు ఒకసారి చూసుకోవచ్చు. మరొకసారి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని తెలియజేయడం కొరకు అయితే అడుగుతున్నాను. మీకు కావాలనుకుంటే ఒకసారి అడగండి, లేదా మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడే మీకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్లు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. సో కాబట్టి ఈ విధంగా పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారాన్ని మీకు అందించాను. ఇందులో ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సమాచారం వచ్చిందంటే ముందుగా మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీ సపోర్ట్ అనేది ఉంటేనే ముందుకు వెళ్తాను. సో మరికొన్ని అప్డేట్స్ అనేవి మీకు తీసుకువస్తాను.